హాయ్ అండి, నమస్తే. నేను మీకు ఈరోజు ఒక మంచి చక్కటి కథ చెప్తాను, సరేనా? అనగనగా ఒక ఊర్లో రెండు కోడిపుంజులు, ఒకటి తెల్ల కోడిపుంజు, ఒకటి ఎర్ర కోడిపుంజు. ఈ తెల్ల కోడిపుంజు చాలా మంచిది. ఎర్ర కోడిపుంజు చూశారు, చాలా అల్లరిది అనుకోండి. ఎప్పుడు చూసినా వేరే వాళ్ళతో గొడవ పడడమే. ముఖ్యంగా ఈ తెల్ల కోడిపుంజు మీద ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది. తాగే కాడ గొడవ, తినే కాడ గొడవ, వేరే వాళ్ళతో కలిసి ఆడుకునే కాడ గొడవ. ఎక్కడ చూసినా ఈ తెల్ల కోడిపుంజు అంటే చాలు ఆ ఎర్ర కోడిపుంజు కోపం, దాని మీద గొడవ పడుతూనే ఉంటుంది. కానీ తెల్ల కోడిపుంజు అలా ఏం కాదు, ఎప్పుడు కలిసిమెలిసి హాయిగా ఉందామని చూస్తుంది. ఒకరోజు ఈ తెల్ల కోడిపుంజుకు ఒక రొట్టె దొరికింది. ఆ రొట్టె తీసుకొని అది తింటా ఉంది. అప్పుడు ఆ ఎర్ర కోడిపుంజు చూసి వచ్చేసి, ఏయ్, ఈ రొట్టె నాకు ఇచ్చేయి అని అడిగింది. అప్పుడు తెల్ల కోడిపుంజు అంటుందిగా, లేదు, నాకు చాలా ఆకలి అవుతుంది, నేను ఇప్పుడు తినాలి, తినకపోతే నేను చచ్చిపోతా, నిన్నటి నుంచి ఏం తినలేదు, నిన్న సాయంత్రం కూడా నాకు రొట్టె దొరికితే నువ్వే తిన్నావు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏం తినలేదు, నేను తినాలి, నీకు ఇవ్వను అంది. వెంటనే ఆ ఎర్ర కోడిపుంజుకు బాగా కోమొచ్చి, ఏం మాటకు మాట ఎదురు చెప్తున్నావు, నేనంటే నీకు భయం లేదా, ఏం సంగతి, ఇచ్చే రొట్టె అని గద్దించింది. పాపం అయినా కానీ తెల్ల కోడిపుంజు ఇవ్వట్లే. లేదండి, నాకు బాగా ఆకలి అవుతుంది, నేను తింటా, ప్లీజ్ నాకు వదిలిపెట్టు అని బతిలాడసాగింది. ఎర్ర కోడిపుంజు చూసుకోలే, ఎగిరి దాని మీద దుంకి గొడవ పెట్టుకొని దాన్ని రక్కి కొరతో గిచ్చి ముక్కుతో పొడిచి ఆ రొట్టె గుంజుకొని పక్కకు పోయి తినడం మొదలుపెట్టింది. తెల్ల కోడిపుంజు ఏం చేసింది? పాపం ఏం చేయలే, ఇలా చూసుకుంటూ అది తింటుంది. మొత్తం తినేసింది. పాపం తెల్ల కోడిపుంజు ఏం చేయలేక పాపం అలాగే ఉండిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత ఈ రొట్టె మొత్తం తినేసిన తర్వాత అక్కడి నుంచి ఒక నక్క వెళ్తుంది మెల్లగా. ఆ నక్క చూసింది, ఎర్ర కోడిపుంజు గట్టిగా ఉంది, బలిష్టంగా ఉంది. ఆ నక్క దీన్ని చూడగానే, ఆహా, ఈ ఎర్ర కోడిపుంజు బాగా ఉంది, దీన్ని తింటే బాగుండని చెప్పి మెల్లగా వచ్చేసి టక్కున ఎగిరి ఆ ఎర్ర కోడిపుంజుని పట్టేసుకుంది. దాని మెల్ల ఇలా పట్టేసింది. వెంటనే ఆ ఎర్ర కోడిపుంజు ఇలా కొట్టుకుంటూ, కాళ్ళు కొట్టుకుంటూ, రెక్కలు కొట్టుకుంటూ కో అని బాగా మొత్తుకోవడం మొదలుపెట్టింది. చచ్చిపోతాను అర్థమైపోయింది దానికి. వెంటనే ఆ తెల్ల కోడిపుంజు ఏం చేసిందంటే, ఎగిరి నక్క మీద అలా దుంకి ఆ కాళ్ళతోని గోర్లతోని నక్క కండలో టక్కుచ్చింది. పాపం నక్క ఆ కోర్లు కుచ్చుకోగానే ఆ ఎర్రకోడిని వదిలిపెట్టేసి పారిపోయిందనమాట ప్రాణభయంతో. వెంటనే ఆ తెల్లకోడి ఆ ఎర్రకోడిని లేపి కూర్చోపెట్టిందనమాట. దానికి మెడ గాయమైంది కదా, చూసింది. అప్పుడు పాపం ఎర్రకోడికి బాగా బాధ అనిపించింది. అరే, ఇప్పుడే కదా నేను ఈ తెల్లకోడితోని పంచాయతీ పెట్టుకుంది, దాన్ని రొట్టె గుంజుకుంది, అయినా సరే నా మీద కోపం లేకుండా నా ప్రాణాలు కాపాడిందే అని చెప్పి దానికి బాధ కలిగి, పశ్చాత్తాపం కలిగి వెంటనే తెల్లకోడి దగ్గరికి వెళ్ళి, తెల్లకోడి, నన్ను మన్నించవా, నాకు తప్పు అయిపోయింది, ఎప్పుడు నీతో నేను గొడవ పెట్టుకుంటూనే ఉన్నాను, ఎప్పుడు నేను కొడుతూనే ఉన్నాను, అయినప్పటికీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నువ్వు చాలా మంచిదానివి, నాదే తప్పు అయిపోయింది, ప్లీజ్ నన్ను క్షమించవా అని అడిగింది. వెంటనే తెల్లకోడి అందుగా, అదేం లేదు, నువ్వు నేను ఇద్దరం ఒకటే కదా, మన ఇద్దరం ఫ్రెండ్స్ లెక్క ఉందాము, మనందరం కలిసి ఉంటేనే, ఐకమత్యంగా ఉంటేనే మనకు బలం ఉంటుంది, లేదంటే మనం నష్టపోతాం, కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు నేను కలిసి ఉందాము అని చెప్పింది. వెంటనే ఆ ఎర్ర కోడిపుంజు సంతోషంగా, ఓకే, ఇప్పటి నుంచి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్, మనం కలిసిమెలిసి ఉందాం, ఐకమత్యమే మహాబలం, మనకు మనం తోడుగా ఉందాము అని చెప్పి ఇద్దరు కలిసి అప్పటి నుంచి హాయిగా ఫ్రెండ్స్గా మంచిగా తిరుగుతూ ఉన్నారన్నమాట. ఏదైనా దొరికితే ఇద్దరు సగం తినటము, కలిసి ఆడుకోవడము, కలిసి నీళ్ళు తాగడము, ఏదైనా కానీ హ్యాపీగా సంతోషంగా చేస్తున్నాయి. కాబట్టి పిల్లలు మీకు అర్థమైపోయింది కదా, ఎలా ఉండాలి క్లాస్లో అందరూ స్నేహంగా ఉండాలి, ఒకరికొకరు గొడవ కొట్టుకోవద్దు అన్నమాట. మనం స్నేహంగా ఉంటేనే, అందరం కలిసిమెలిసి ఉంటేనే మనకు బలం. ఏంటి? యూనిటీ ఈ స్ట్రెంగ్త్, ఐకమత్యమే మహాబలం. కాబట్టి ఎలా ఉండాలి? స్నేహంగా ఉండాలి. అంతేకాదు, మనకు ఎవరి మీద కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని మనసులో పెట్టుకోకుండా వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకు సహాయం చేయాలి. అంటే ఇతరులకు మనము శత్రువులైనా కానీ సహాయం చేస్తేనే మనం మంచి వాళ్ళం అవుతాం. మరి మీరందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ అందరూ ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఉంటారు కదా. థ్యాంక్ యూ.